హాయ్ బ్రో. హాయ్ అండి. బాలయ్య బాబు సాంగ్ అయితే ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది, ఎలా ఉంది? చూశాను, చాలా ఎనర్జెటిక్గా చాలా బాగుంది. అంటే ఆయన ప్రతి ఐటమ్ సాంగ్ అదేదో నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్కి తీసుకెళ్తుండ్రు. అంటే ఒక యంగ్ కుర్రోల్లాగా ఎలా అయితే డ్యాన్స్ చేస్తుండ్రో. పోయేసారి కూడా చూశాను, దబిడి ఏదో సాంగ్ ఉంది బాలేది, అది కావచ్చు. వేరే ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్ సాంగ్స్. అంటే అర్జున్ రెడ్డికి మించున్నాయి ఆ సాంగ్స్. అర్జున్ రెడ్డి కాదు, ఆయన స్టైల్ వేరు, ఆ విధంగా ఉన్నాయి. ఆ స్టెప్పులు కానీ ఆ స్టెప్పులు ఎలా వేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఆయన ఆ సాంగ్ కానీ స్టెప్స్ కానీ చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. లాస్ట్ టైం చూసుకుంటే షర్ట్లు మారినాయి పాటలు, ఈసారి చూసుకుంటే టోపీలు లెగుస్తున్నాయి గాల్లో. అసలు ఆ కొరియోగ్రఫీ, ఆ స్టైల్, ఆ ఓపిక అసలు ఎలా ఉంది బాలయ్య బాబు దగ్గర? అదే చాలా బాగుంది. ఇట్లాంటి ఆయనకే సూట్ అయితే. డ్యాన్స్ మాస్టర్ అటు సైడ్ హీరో ఎలా అంటాడో, హీరోకి ఎలా సెట్ అవుద్దో వాళ్ళు అంచనా వేసి అలా పెడుతున్నారు. బాలయ్య గారికి ఇది కట్టుకు సూట్ అయింది. టోపీలు షర్ట్లే కాదు, శాలతీలు కూడా లేచిపోతాయి సాంగ్లో అవసరం అయితే. ఆ విధంగా కొరియోగ్రఫీ ఎలా ఉంది? కొరియోగ్రఫీ చాలా బాగుంది. కొంతమంది అమ్మాయిలు మధ్యలో బాలయ్య బాబు డాన్స్ చేస్తుంటే మధ్యలో అంటే నాకు అంతమంది అమ్మాయిలు ఏం కంటారు, బాలయ్యే కానొచ్చారు. బాలయ్యనే చూశాను నేను. ఆయన సంయుక్త గారు కానొచ్చారు. అంటే కాంబినేషన్ లో డాన్స్ ఎలా చేశారు? నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఆమె హీరోయిన్ మామూలుగా మూవీస్ లో చేస్తుంది ఐటమ్ సాంగ్, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నేను స్టాక్ అయ్యి ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేసిందా అని. అంటే అటు సైడ్ బాలయ్య ఉండే కాబట్టి ఎవరున్నారు కాబట్టి ఏ స్టార్ హీరోయిన్ చేయాల్సింది అడిగితే వాళ్ళు. ఐటమ్ సాంగ్ కాదంటున్నారు, అది ఫ్యామిలీ సాంగ్ ఇది అంటున్నారు. ఫ్యామిలీ సాంగ్ కాదండి, అది ఐటమ్ సాంగే. ఫ్యామిలీ సాంగ్ అలా ఐటమ్ సాంగే. బాగుంది, బాగా అనిపించింది. అసలు థియేటర్లో రచ్చరంపోలా ఇంక చెప్పే పని లేదు. అక్కడ మంచి హిట్ అయ్యిద్ది. ఆ ఫైట్స్ కానీ పాటలన్నీ ఇలాంటివి. బోయపాటి గారా ఏమో మూవీకి ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ ఆయన మొదటి మూవీ నుంచి ఉన్నాయి. అంటే మేబీ అట్రాక్షన్ కోసం, కుర్రాల కోసం పెట్టచ్చు. అంటే అఖండ 2 అంటే దేవుడి సినిమా. మేబీ నేను ఈసారి ఉండదేమో అనుకున్నా అఖండ 2కి, కానీ పెట్టారు. ఓకే, బాగుంది. ఈ ఒక్క సాంగ్ అయినా ఇంకా సాంగ్లు ఇలాంటివి మనం చూడొచ్చా? అంటే ఈ మూవీలోనా వచ్చి ఈ మూవీలో ఇదే ఇంకా నాకు తెలిసి. మిగతా సాంగులు దేవుడి గురించి వేరే నార్మల్గా ఉంటాయి. ఫ్యామిలీ సాంగ్ ఒకటి పక్కా పెడతారు బోయపాటి గారు, ఐటమ్ సాంగ్ ఒకటి పెడతారు, దేవుడి గురించి ఒకటి పెడతారు. అట్లా డిఫరెంట్ టైప్స్ ఫ్యామిలీ సాంగ్ పక్కా ఉంటుంది. అని తీసే ప్రతి మూవీ, ఎంత యాక్షన్ మూవీ అయినా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇది దేవుడి మూవీ కాబట్టి దేవుడి గురించి కూడా సాంగ్ ఉంటుంది. అఖండ 1లో కూడా దేవుడి సాంగ్ ఒకటి ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు అట్లాంటిదే శివుడి గురించి సాంగ్ ఒకటి వస్తుంది, ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వెయిటింగ్ చేస్తున్నా ఆ సాంగ్ కోసం. ఈ అఖండ 2లో సినిమాలో ఈ పాట ఒకటి ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో ఈ సినిమా మొత్తానికి హైప్ ఇదేనా? హైపా అంటే ఇదే అని కాదండి, బాగుంది. ఓకే, బాగుంది చెప్పలేము. నెక్స్ట్ ఇంకా సాంగ్స్ ఉన్నాయి కదా రావాల్సినవి, వాటిని బట్టి ఇంకా హైప్ పెరిగిద్ది. ఈ సాంగ్తో హైప్ ఉంది కానట్లా. ఈ సాంగే కాదు, మొన్న వచ్చిన డైలాగ్ ఉంది కదా, ఏ సౌండ్ కంట్రోల్లో పెట్టుకు ఏ సౌండ్కి నరుకుతాను, ఏ సౌండ్కి నవ్వుతాను, నాకు అక్కడే హైప్ వచ్చింది. ఈ సాంగ్ అనే కాదు, ఇంక నెక్స్ట్ ఏ సాంగ్స్ వస్తాయా, అటు సైడ్ లార్డ్ శివ గురించి ఏ సాంగ్ ఉంటుంది, ఫ్యామిలీ సాంగ్ ఏది వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హైప్ ఉండే కొద్ది పెరిగిద్ది కానీ తగ్గే పరిస్థితి ఉండదు. బాలయ్య బాబు గారు సాంగ్ దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది, వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ కామన్ అయిపోయిందండి, ఇప్పుడు ప్రతి దానికి చేస్తున్నారు. మొన్న వచ్చిన పెద్ద మూవీలో కూడా చేశారు ట్రోలు, రామ్ చరణ్ గారి స్టెప్ని. ఇది చేశారు. రాజమౌళి గారు ఏదో మొన్న మూవీ టైటిల్ నేమ్లో కొంచెం డిసప్పాయింట్ ఏదో మాట్లాడితే దానికి చేశారు. ట్రోల్ అనేది నడుస్తూనే ఉంటుంది. ట్రోల్ అనేది కొంచెం ఇంకా ఫేమ్ చేసేటట్టు ఉండాలి కానీ అవతలని హట్ చేసేటట్టు ఉండకూడదు. సాంగ్ ట్రోల్ చేయండి కానీ అది ఫేమ్ అవ్వాలి, 10 మందికి తెలియాలి. కానీ మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆ అభిమానులు బాధపడే విధంగా అయితే చేయొద్దు. పర్సనల్ లుక్ ఏమన్నా బాగున్నారు, లుక్స్ స్టైల్ గా బాగున్నారు. అఖండ బాలయ్య నచ్చాడా లేకపోతే మామూలుగా జనరల్ సొసైటీ లైఫ్ లో బాలయ్య నచ్చాడా? జనరల్ సొసైటీ కృష్ణ ఆయన పేరు గుర్తున్నారు సరిగా. బాలయ్యది 2 క్యారెక్టర్లు ఉన్నాయి కదా అఖండ మూవీలో, మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది? 1 గురించి చెప్తున్నారా? 2లో కూడా 2లో కూడా 2 ఉన్నాయి కానీ మూవీ రిలీజ్ కాలేదు కదా, అందులో స్వామి మీకు అసలు ఏది ఇష్టం అని. అంటే నాకు 1లో అయినా 2లో అయినా ఆయన లార్డ్ శివ లాగా గెటప్ వేశారు కదా, అది ఇష్టం. అక్కడ ఆయన డైలాగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఆయన చెప్పే బోధనలు కానివ్వండి, అవి బాగున్నాయి. బాగుంది, ఇప్పుడు అదే చెప్తున్నా, చాలా బాగుంది సాంగ్, ఎనర్జెటిక్ ఉంది. బాగుంది, చాలా బాగా చేశారు. ఆమె ఐటమ్ సాంగ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలా కానీ కుదిరింది, బాగుంది. ఐటమ్ సాంగ్ కదా, ఫ్యామిలీ సాంగా అన్న? నాకు ఐటమ్ సాంగ్ లాగానే అనిపిస్తుంది అన్న, ఫ్యామిలీ సాంగ్ లాగలేదు. ఫ్యామిలీ డైలాగ్ ఇడుగు మొత్తం షేక్ అయింది. ఇంకా ఇలాంటి డైలాగులు ఇంకా ఈ సినిమాలో ఇంకా ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నా, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఆయన
ఏమన్నా చెప్పాలన్నా తిట్టాలన్నా డైలాగులే ఉంటాయి. 1లో చాలా ఉన్నాయి, 2లో కూడా ఉంటాయి. థియేటర్లో ఎలా ఉండబోతుంది? థియేటర్లో ఇంక చెప్పే పని లేదు. పేపర్లు చినుగుతాయి, షర్ట్లు చినుగుతాయి, అన్నీ చిరుగు, సీట్లు కూడా చినుగుతాయి. మొన్న తమన్ గారు మ్యూజిక్ ఇచ్చిన దానికి స్పీకర్లు కాలిపోయినాయి నిన్న. ఈసారి థియేటర్లో ఎక్స్ట్రా స్పీకర్స్ తెచ్చి పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే రిపేర్ అయితే రేపు చేపించుకోవడానికి ఎక్స్ట్రా తెప్పించుకోమని చెప్తున్నా థియేటర్లకి. అవి పగలగొట్టే పనుల మ్యూజిక్ అయ్యే పగిలిపోతాయి, అట్లా ఇస్తారు ఆయన.